ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జీఓఎంఎస్ నంబర్ 46 నిబంధనల మేరకు వన్ టైం మెజర్గా 50% ఏదైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉందో దాని మీద 50% వైవ్ ఆఫ్ని గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఏదైతే కరెంట్ డిమాండ్ ప్లస్ అలాగే అరియర్ వీటిల్లో అప్ టు 31/3/2025 31 మార్చి 2025 వరకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ టోటల్ అమౌంట్ కడితే దాంట్లో 50% వైవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అలాగే కరస్పాండింగ్గా మనకి పేమెంట్ సిస్టమ్ కూడా ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఈ రోజుకి. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరినీ కూడా స్టాఫ్ కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం కేవలం 31/3/2025 వరకు మాత్రమే ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంట్రెస్ట్ వైవర్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు మనకి 23 కోట్ల వరకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంది. ఇందులో 50% అంటే అందరూ కట్టినట్టయితే 11 crores వరకు బెనిఫిషరీస్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ భారాన్ని తగ్గించుకోవాల్సిందిగా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా అవేర్నెస్ కంపెయిన్స్ కూడా చేస్తాము, హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా పబ్లిక్ ప్రతి మెంబర్కి కూడా రీచ్ అవుట్ అవ్వడానికి స్టాఫ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. కౌంటర్స్ని కూడా మున్సిపల్ ఆఫీస్లో పెడుతున్నాం. రాబోయేటువంటి రోజులు చాలా క్రిటికల్. ఎందుకంటే 31st ఈజ్ నాట్ టూ ఫార్ అవే, హార్డ్లీ 6 days మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి ఫుల్ ట్యాక్స్ పేమెంట్లో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో 50% వైవ్ ఆఫ్ని వినియోగించుకోవాల్సి మార్నింగ్ 8 నుంచి నైట్ 7 వరకు ఎనేబుల్ చేస్తాము. అలాగే ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయవచ్చు. అలాగే ఎవరైతే ఆల్రెడీ కట్టి ఉంటారో ఏప్రిల్ 1, 2024 నుంచి ఎవరైతే పేమెంట్స్ ఆల్రెడీ చేస్తుంటారో చేసిన వాళ్ళకి మళ్ళీ అడ్జస్ట్ చేసి వాళ్ళు ఎంతవరకు అయితే ఎలిజిబుల్ ఆ ఎలిజిబిలిటీని వేవ్ ఆఫ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్కి అడ్జస్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇంతకుముందు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ ఎవరైతే ఆల్రెడీ పే చేశారో వాళ్ళకు కూడా వర్తిస్తుంది.